నేర నియంత్రణలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పోలీస్ శాఖ తీసుకుంటున్నటువంటి చర్యలలో భాగంగా రద్దీ ప్రాంతాల్లో పలు గ్రామాలకు సంబంధించిన జంక్షన్ల వద్ద మరియు జాతీయ రహదారికి సమీపంలో ఉన్న గ్రామాల జంక్షన్ల వద్ద సీసీ కెమెరాలు పెట్టిస్తూ నేరాలు తగ్గించేందుకు అదేవిధంగా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్నట్టు వారిని పట్టుకునేందుకు ఈ సీసీ కెమెరాలు సహకారం ఎక్కువగా ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా జేఆర్పురం సర్కిల్ పరిధిలో ఉన్న లావేరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న తాళవలస గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ అవతారం అభ్యర్థన మేరకు లావేరు మండలం టీడీపీ పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ సహకారంతో జాతీయ రహదారితో పాటు గ్రామానికి ప్రవేశించే మార్గాలను కవర్ చేస్తే 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు జేఆర్పురం సిఐ అవతారం, లావేరు ఎస్ఏ జి లక్ష్మణరావు, లావేరు మండలం టీడీపీ పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారైన శ్రీ కేవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు నేరాలు నిరోధించాలనుకుంటే ప్రస్తుత టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం. ప్రజా భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు మరింతగా విస్తృతంగా ఏర్పాటు చేయాలని సంకల్పంతో గ్రామ ప్రజల్ని పెద్దలను అడగగా లావేరు మండలం నుంచి మొదటిసారిగా ముప్పిడి సురేష్ గారు వచ్చి ఆ గ్రామంలో ఏర్పాటు చేస్తామని ఆయన స్వతహాగా 4 సీసీ కెమెరాలు మొత్తం గ్రామానికి నేషనల్ హైవే కవర్ అవుతున్నాయి అని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం రోడ్డు మీద యాక్సిడెంట్స్ కొరకు నేషనల్ హైవేలో ఎవరెవరు పనిచేస్తున్నారో, ఎవరో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళ వివరాలు, గ్రామంలో ఎంటైనా అపరిచిత వ్యక్తుల యొక్క వివరాలు తీసుకుని ఉపయోగపడుతుంది. ఈ కెమెరాలు నేర నియంత్రణలో పాటు నేరం జరుగుతున్నప్పుడు దాన్ని పట్టుకోవడం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా గ్రామంలో కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారో రేపు పొద్దున వాచ్ చేయడం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమాన్ని తక్కువ కాలంలో ఏర్పాటు చేసినటువంటి సురేష్ గారికి ఆ జిల్లా ఎస్పీ గారైన కె మహేశ్వర రెడ్డి గారి మరియు శ్రీకాకుళం ఎస్డిపిఓ గారైనటువంటి వివేకానంద గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో మరింత మంది వచ్చి గ్రామాల్లో స్వతహాగా కెమెరాలు ఏర్పాటు చేసి గ్రామాలని నేరరహిత గ్రామాలు మనం తీర్చిదిద్దాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం చేసుకుందో అందరూ భాగస్వామ్యమై ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గౌరవ పోలీస్ శాఖ వార్తలుగా వారి యొక్క సూచనల మేరకు ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే అక్కడ నేర చర్యలు తగ్గించడానికి ఒక అవకాశం దొరుకుతుంది. వెంటనే దాని యొక్క పరిష్కారం కూడా లభిస్తుందన్న ఒక ఉద్దేశంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని సిఏ గారు అలాగే మా లావేరు ఎస్ఐ గారు కోరిన మేరట వెంటనే మేము సీసీ కెమెరాలు మా గ్రామానికి అవసరం కాబట్టి మేము వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ హైవే పక్కన ఉన్నటువంటి మా గ్రామానికి సీసీ కెమెరా ఎంత ప్రాముఖ్యత అవసరం అంటే, ఉదాహరణకి ఇంతకు ముందైతే మా గ్రామం సీసీ కెమెరా లేనప్పుడు స్వయంగా మా గ్రామస్తులు రోడ్డు దాటి అవతల వైపు చెరువు దగ్గరికి వెళ్ళటం అలవాటు. సుమారుగా నాకు తెలిసినంత వరకు 10 మంది అయినా రోడ్డు యాక్సిడెంట్లో ఆ రకంగా చనిపోయారు. ఆ లారీలు కూడా ట్రేస్ అవ్వకపోతే పోలీస్ శాఖ వారు వారి యొక్క పరిజ్ఞానంతో అక్కడున్న టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి ఆ టైమింగ్ని బట్టి ఆలోచించి ఆ లారీలు పట్టుకోవటం, దానివల్ల ట్రేస్ అయ్యే తప్ప వాస్తవంగా వెంటనే కూడా జరగలేదు. మా గ్రామానికి అది మా ఊర్లో సొంతంగా జరిగిన అనుభవం అది. ఈరోజు ఇక్కడ మళ్ళీ సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత మొట్టమొదటిగా మళ్ళీ సేమ్ అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంకో దగ్గర బొందిపేట దగ్గర జరిగిన ఇన్సిడెంట్కి వెంటనే ఎస్ఐ గారు ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తే అదే వెహికల్ని త్వరలో వెంటనే పట్టుకోవడం కూడా జరిగింది. అందువల్ల ప్రతి గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే మండల తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ముఖ్య కోడల్లో పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేయదలిచినటువంటి పాయింట్లో మా మండల పార్టీ తరఫు నుంచి కూడా మా లోకల్ నాయకుల ద్వారా నేను కోడల్లో ఏర్పాటయ్యే విధంగా సహకరిస్తానని సభాముఖంగా తెలియజేస్తాను.